నమస్తే మిత్రాని సంభాష సంస్కృతం వార్తావాహిని సంస్కృత కార్యక్రమాయ స్వాగతం వ్యాహరామి. మిత్రాని అద్య వయం సంస్కృతేన కథం సంభాషణం కర్తుం శక్నుమః. వయం నూతనాని తత్ర నిత్య దైనందిన వ్యావహారిక వాక్యాన్ని పఠామః. ఈరోజు మీకు కొత్త పాఠం చెప్తాను. నమస్తే అంటాం సంస్కృతంలో. నమస్తే, నమః ప్లస్తే కలిస్తే నమస్తే అవుతుంది. ఈరోజు మీకు చెప్పబోయే పాఠం ఏంటంటే ఏకవసి పురతః. పురతః అంటే ముందర, పురతః. రెండవది పృష్ఠతః, పృష్ఠతః. తర్వాత పురతః పృష్ఠతః వామతః, వామతః. వామతః పురతః అంటే ముందర, పృష్ఠతః అంటే వెనుకాల, వామతః అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు. దక్షిణతః, దక్షిణతః. దక్షిణతః అంటే కుడివైపు. ఏమేవ ఉపరి అధః. ఉపరి, ఉపరి అంటే పైన, అధః అంటే కింద. ఏతాని పదాని వయం ఉపయుజ్య ఉత్తమాని దివ్యాని భవ్యాని సుందరాని ఆకర్షకాని నిత్య దైనందిన వ్యావహారిక వాక్యాన్ని సృజామః నిర్మామః. అంటే సుందరమైన, దివ్యమైన, ఆకర్షకమైన నిత్య దైనందిన వ్యావహారిక వాక్యాలను సృజామః సృష్టిద్దాము, నిర్మామః తయారు చేద్దాము. పశ్యంతు, ఇవి ఎక్కడ వాడతాము? షష్ఠీ విభక్తి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అత్ర పశ్యతు రామః, రామస్య, రామస్య, రామస్య పురతః అంటే రాముని ముందర. అట్లనే కిం వదామః? రామస్య పురతః సీతాయాః పురతః. సీతాయాః వాక్యనిర్మాణం. రామస్య పురతః మమ మాతా అస్తి. రామస్య పురతః మమ మాతా అస్తి. మమ మాతా అస్తి, మమ మాతా అస్తి అనుకోండి. మమ మాతా అస్తి అంటే మా అమ్మ ఉన్నది. ఇక్కడ మీరు మమ మాతా అస్తి అనే పదం గుర్తుపెట్టుకోండి. మమ మాతా, మాతా అస్తి. అభ్యాసం కొరకు ఇది ఒక పదం నేర్చుకుందాం. మిగతా అన్ని కూడా ఏవేవ భవంతి. వయం కించి స్మరామః ఏతత్. ఏతత్ వాక్యం యోజయిత్వా బహూని వయం వాక్యాన్ని నిర్మాతుం శక్నుమః. ఏమని చెప్తాం ఇక్కడ? అత్ర రామస్య పురతః సీతాయాః పురతః. అనంతరం పఠామః రామస్య పురతః రామస్య సీతాయాః. ఏవమేవ కిం వదామః? అనంతరం భవతి నద్యాః, నద్యాః. అనంతరం కిం భవతి? వాహనస్య, వాహనస్య. అనంతరం తస్య, తస్య, తస్యాః, తస్య, తస్యాః. ఏవమేవ పశ్యామః. తస్య, తస్యాః. ఏతస్య, 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 ఏతస్యాః, ఏతస్య, ఏతస్యాః. ఏవమేవ భవతః, భవతః, భవత్యాః, భవత్యాః. ఏవమేవ పశ్యామః. కస్య, కస్య, కస్యాః. మిత్రాని ఇవన్నీ పదాలకు ఏతాని సర్వాణి పదాన్ని ఉపయుజ్య ఏతత్ పురతః పృష్ఠతః వామతః దక్షిణతః ఉపరి అధః యోజయామః తర్హి సుందరాని వాక్యాన్ని నిర్మితాని భవంతి. ఈ పదాలను వీటికి యోజన చేసినట్లయితే సుందరమైనటువంటి వాక్యాలు నిర్మాణం అవుతాయి. చూద్దాం ఒకసారి. రామస్య పురతః మమ మాత అస్తి. రామస్య పురతః మమ మాత అస్తి అంటే రాముని ముందర మా అమ్మ ఉన్నది. రామస్య పృష్ఠతః మమ మాత అస్తి. రామస్య పృష్ఠతః అంటే రాముని వెనకాల మమ మాత అస్తి అంటే మా అమ్మ ఉన్నది. రామస్య వామతః మమ మాత అస్తి. రామస్య వామతః అంటే రాముని లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు మమ మాత అస్తి మా అమ్మ ఉన్నది. రామస్య దక్షిణతః మమ మాత అస్తి. రాముని యొక్క దక్షిణతః అంటే కుడివైపు మమ మాత అస్తి మా అమ్మ ఉన్నది. రామస్య ఉపరి మమ మాత అస్తి. రాముని యొక్క పైన మా అమ్మ ఉన్నది. ఏమేవ రామస్య అధః మమ మాత అస్తి. రాముని యొక్క కింద మా అమ్మ ఉన్నది. ఏతాదృశ రూపేణ వయం వాక్యాన్ని నిర్మాతుం శక్నుమః.
మమ మాత అని కాదు, రామస్య ఉపరి యుతకం అస్తి, రాముని పైన చెట్టు ఉన్నది. రామస్య ఉపరి తత్ర కేశాः సంతి, రాముని మస్తిష్కస్య ఉపరి కేశాः సంతి, రాముని పైన ఎంట్రికలు ఉన్నాయి. ఏవం భవతి రామస్య పురతః, రామస్య పృష్ఠతః, రామస్య వామతః, రామస్య దక్షిణతః, రామస్య ఉపరి, రామస్య అధః. నూతనాని అపి వాక్యాన్ని నిర్మాతుం శక్నుమః. ఇది అనంతరం పశ్యామः. అంటే ఇక్కడ మనం పురతః పృష్ఠతః ఉన్నప్పుడు సంస్కృతంలో రామస్య, కృష్ణస్య, శంకరస్య, గోపాలస్య, సంస్కృతంలో నాన్నని తాతః అంటాం. తాతస్య అంటే తాతస్య పురతః మాత అస్తి, అంటే మమ మాత అస్తి. తాతస్య నాన్న ముందర అమ్మ ఉన్నది. తాతస్య పురతః, తాతస్య పృష్ఠతః, తాతస్య వామతః, తాతస్య దక్షిణతః, తాతస్య ఉపరి, తాతస్య అధః. తాతస్య అధః లేఖని అస్తి, అంటే తాత కింద పెన్ను ఉన్నది. తాతస్య అధః ఏవం వాక్యాన్ని భవంతి. ఇప్పుడు అనేకం పశ్యామः. స్త్రీలింగ శబ్దం అంటే సీతాయాः. సీతా కిం భవతి? సీతాయాः భవతి. సీతాయాः పురతः, సీతాయాः పురతः వयं किं पश्यामः? సీతాయాः పురతः రామः अस्ति. సీతాయాः పురతः మమ మాత अस्ति. సీతాయాः అవుతుంది షష్ఠి వ్యక్తిలో. రామः రామస్య అవుతుంది, సీతాయాः అవుతుంది. సీతాయాः పురతः మమ మాత అస్తి. సీతాయాः పృష్ఠతः మమ మాత అస్తి, అంటే సీత ముందర మా అమ్మ ఉన్నది, సీత వెనకాల మా అమ్మ ఉన్నది. సీతాయాः వామతః మమ మాత అస్తి. సీత లెఫ్ట్ ఎడం వైపు మా అమ్మ ఉన్నది. సీతాయాः దక్షిణతः మమ మాత అస్తి. సీత దక్షిణ వైపు మా అమ్మ ఉన్నది. సీతాయాः ఉపరి మమ మాత అస్తి. సీత పైన మా అమ్మ ఉన్నది. సీతాయాः అధః మమ మాత అస్తి. సీత కింద మా అమ్మ ఉన్నది. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని నిర్మాతుం శక్నుమः. అట్ని నద్యాः పురతः మమ మాత అస్తి. నది ముందర మా అమ్మ ఉన్నది. నద్యాः పృష్ఠతः మమ మాత అస్తి. నది వెనకాల మా అమ్మ ఉన్నది. నద్యాः వామతः మమ మాత అస్తి. నదికి ఎడం వైపు మా అమ్మ ఉన్నది. ఏమేవ నద్యాः దక్షిణతः మమ మాత అస్తి. నది యొక్క దక్షిణతः కుడి వైపు మా మాత అస్తి, మా అమ్మ ఉన్నది. నద్యాः ఉపరి మా మాత అస్తి. నది పైన మా అమ్మ ఉన్నది. నద్యాः అధః మా మాత అస్తి. నది కింద మా అమ్మ ఉన్నది. మా మాత అస్తి స్థానే అన్యాని అపి వాక్యాన్ని వయం యోజయితుం శక్నుమः. నది ఆకాశः अस्ति అండి. నద్యాः ఉపరి ఆకాశः अस्ति. నద్యాः అధః భూమిः अस्ति. ఏతాదృశ వాక్యాన్ని అపి వయం వక్తుం శక్నుమः. నద్యాः అధః భూమిः अस्ति. నది కింద భూమి ఉన్నది. ఇలా చెప్పుకోవచ్చు. నద్యాः పురతः వృక్షः अस्ति. నద్యాः పృష్ఠతः అరణ్యం अस्ति. నద్యాः వామతः గ్రామः अस्ति. నద్యాः దక్షిణతः నగరం अस्ति. నద్యాः ఉపరి ఆకాశः अस्ति. నద్యాः అధః భూమి అస్తి. అంటే ఏంది? నద్యాः పురతः అంటే నది ముందర, నద్యాः పృష్ఠతः నది వెనకాల, నద్యాः వామతः అంటే నదికి ఎడమ వైపు, నద్యాः దక్షిణతः నదికి కుడి వైపు, నద్యాः ఉపరి నది పైన, నద్యాः అధః నది కింద. ఈ విధంగా చెరువు కింద అని అర్థం అనమాట. అనేకం పశ్యామः. వాహనం ఉంది. వాహనం అంటే వాహనస్య పురతः అంటే వాహనం యొక్క ముందర. వాహనస్య పురతः మమ మాత అస్తి. వాహనం ముందు మా అమ్మ ఉన్నది. వాహనస్య పృష్ఠతः మమ మాత అస్తి. వాహనం వెనకాల మా అమ్మ ఉన్నది. వాహనస్య వామతः మమ మాత అస్తి. వాహనస్య కిం వదామः? వామతः అంటే ఎడమవైపు మా అమ్మ ఉన్నది. అదేవిధంగా వాహనస్య దక్షిణతः మమ మాత అస్తి. అంటే వాహనం కుడి వైపు మా అమ్మ ఉన్నది. వాహనస్య ఉపరి మా మాత అస్తి. వాహనం పైన మా అమ్మ ఉన్నది. వాహనస్య అధః మా మాత అస్తి. వాహనం కింద మా అమ్మ ఉన్నది. ఈ తరచు వాక్యం అనేక విషయం. అదేవిధంగా తస్య అంటే అన్నిటికీ కూడా ఈ పదాన్ని వాడచ్చు అనమాట. వాక్యం మనం చేయాలంటే తస్య అంటే అతనికి, తస్య పురతః అంటే అతని ముందర, తస్య పురతః మమ మాత అస్తి. అతని ముందర మా అమ్మ ఉన్నది. తస్య పృష్ఠతః మమ మాత అస్తి. అతని వెనకాల మా అమ్మ ఉన్నది. తస్య వామతః మమ మాత అస్తి. అతని వామతః అంటే ఎడం వైపు మమ మాత అస్తి, మా అమ్మ ఉన్నది. తస్య దక్షిణతః మమ మాత అస్తి. అతని కుడి వైపు మా అమ్మ ఉన్నది. తస్య ఉపరి మమ మాత అస్తి. అతని పైన మా అమ్మ ఉన్నది. తస్య అధః మమ మాత అస్తి. అంటే అతని కింద మా అమ్మ ఉన్నది. అదేవిధంగా తస్యాహ అంటే ఆమె, తస్యాహ పురతః అంటే ఆమె ముందర
మమ మాత అస్తి, మా అమ్మ ఉన్నది. తస్యాహ పృష్ఠతః మమ మాత అస్తి, ఆమె వెనుకాల మా అమ్మ ఉన్నది. తస్యాహ వామతః మమ మాత అస్తి, ఆమె ఎడం వైపు మా మాత అస్తి, అంటే మై మదర్ ఈస్ దేర్, మా అమ్మ ఉన్నది. తస్యాహ దక్షిణతః మమ మాత అస్తి, ఆమె యొక్క కుడివైపు మా అమ్మ ఉన్నది. తస్యాహ ఉపరి మమ మాత అస్తి, అంటే ఆమె ఉపరి అంటే పైన మా మాత అస్తి, మా అమ్మ ఉన్నది. తస్యాహ అధః మమ మాత అస్తి, ఆమె యొక్క కింద మా అమ్మ ఉన్నది. ఈ విధంగా అదేవిధంగా ఏతస్య అంటే ఇతని యొక్క, ఏతస్య పురతః మమ మాత అస్తి, ఇతని యొక్క ముందర మా అమ్మ ఉన్నది. ఏతస్యాహ కిం వదామః, ఏతస్య పృష్ఠతః మమ మాత అస్తి, ఇతని యొక్క వెనకాల మా అమ్మ ఉన్నది. ఏతస్య వామతః మమ మాత అస్తి, ఇతని యొక్క ఎడం వైపు మా అమ్మ ఉన్నది. ఏతస్య దక్షిణతః మమ మాత అస్తి, ఏతస్య దక్షిణతః మమ మాత అస్తి, ఇతని యొక్క కుడి వైపు మా అమ్మ ఉన్నది. ఏతస్య ఉపరి మమ మాత అస్తి, ఇతని యొక్క పైన మా అమ్మ ఉన్నది. ఏతస్య అధః మమ మాత అస్తి, ఇతని యొక్క కింద మా అమ్మ ఉన్నది. ఇది ఇతను. అదే ఏతస్యాహ అంటే ఈమె, అదేమో ఆమె, ఇదేమో ఈమె. ఏతస్యాహ పురతః, ఈమె యొక్క కింద. ఏతస్యాహ పురతః అంటే ఈమె యొక్క ముందర. ఏతస్యాహ పురతః ఈమె ముందర మా మాత అస్తి, మా అమ్మ ఉన్నది. ఏతస్యాహ పృష్ఠతః మమ మాత అస్తి, ఈమె వెనకాల మా అమ్మ ఉన్నది. ఏతస్యాహ వామతః మమ మాత అస్తి, ఈమె ఎడం వైపు మా అమ్మ ఉన్నది. ఏతస్యాహ దక్షిణతః మమ మాత అస్తి, ఈమె దక్షిణతః అంటే కుడివైపు మా మాత అస్తి, మా అమ్మ ఉన్నది. ఏతస్యాహ ఉపరి మా మాత అస్తి, ఈమె పైన మా అమ్మ ఉన్నది. ఏతస్యాహ అధః మా మాత అస్తి, ఈమె కింద మా అమ్మ ఉన్నది. ఏమో అంటే భవతః పురతః అంటే నీ ముందర. భవతః పురతః మా మాత అస్తి, నీ ముందర మా అమ్మ ఉన్నది. భవతః పృష్ఠతః మమ మాత అస్తి, నీ వెనకాల మా అమ్మ ఉన్నది. భవతః వామతః మమ మాత అస్తి, నీ ఎడం వైపు మా అమ్మ ఉన్నది. భవతః దక్షిణతః మమ మాత అస్తి, నీ కుడి వైపు మా అమ్మ ఉన్నది. భవతః ఉపరి మమ మాత అస్తి, భవతః ఉపరి అంటే నీ పైన మమ మాత అస్తి, మా అమ్మ ఉన్నది. భవతః అధః మమ మాత అస్తి, భవతః అధః అంటే నీ కింద మా అమ్మ ఉన్నది. అట్లే స్త్రీలింగంలో ఇప్పుడు భవాన్ అంటే నీవు అబ్బాయిలకు, భవతః అంటే నీ యొక్క, అది అబ్బాయిలకు వస్తుంది అనమాట. అదే భవతీ ఉంటే అమ్మాయి, నీవు వస్తుంది. భవత్యాహ అంటే నీ యొక్క. అదే భవత్యాహ పురతః అంటే నీ అమ్మాయిని పట్టుకోవాలి. భవత్యాహ పురతః మా మాత అస్తి, హే బాలికే భవత్యాహ పురతః మా మాత అస్తి, ఓ అమ్మాయి నీ ముందర మా అమ్మ ఉన్నది. హే బాలికే భవత్యాహ పృష్ఠతః మా మాత అస్తి, ఓ అమ్మాయి నీ వెనకాల మా అమ్మ ఉన్నది. హే బాలికే భవత్యాహ వామతః మా మాత అస్తి, అంటే ఓ అమ్మాయి నీ వెనకాల మా అమ్మ, నీ వామతః అంటే ఎడం వైపు మా అమ్మ ఉన్నది. భవత్యాహ హే బాలికే భవత్యాహ దక్షిణతః మమ మాత అస్తి, ఓ అమ్మాయి భవత్యాహ దక్షిణతః అంటే నీ కుడి వైపు మమ మాత అస్తి, మా అమ్మ ఉన్నది. భవత్యాహ ఉపరి మమ మాత అస్తి, హే బాలికే భవత్యాహ ఉపరి మమ మాత అస్తి, ఓ అమ్మాయి నీ పైన మా అమ్మ ఉన్నది. హే బాలికే భవత్యాహ అధః మమ మాత అస్తి, ఓ అమ్మాయి భవత్యాహ అధః అంటే నీ కింద మమ మాత అస్తి, మా అమ్మ ఉన్నది. అట్నే కశ్య క్వశ్చన్ వస్తుంది. కశ్య పురతః మమ మాత అస్తి, ఎవరి ముందర మా అమ్మ ఉన్నది. కశ్య పురతః అంటే ఎవరి ముందర మమ మాత అస్తి. కశ్య పృష్ఠతః మమ మాత అస్తి, ఎవరి వెనకాల మా అమ్మ ఉన్నది. కశ్య వామతః మమ మాత అస్తి, ఎవరి లెఫ్ట్ సైడ్ మా అంటే ఎడం వైపు మా అమ్మ ఉన్నది. కస్య దక్షిణతః మా మాత అస్తి, ఎవరి కుడివైపు మా అమ్మ ఉన్నది. కస్య ఉపరి మా మాత అస్తి, ఎవరి పైన మా అమ్మ ఉన్నది. కస్య అధః మా మాత అస్తి, ఎవరి కింద మా అమ్మ ఉన్నది. ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. కస్య పురతః అంటే ఎవరి ముందర, కస్య పృష్ఠతః ఎవరి వెనకాల, కస్య వామతః ఎవరి ఎడమ వైపు, కస్య దక్షిణతః ఎవరి కుడివైపు, కస్య ఉపరి ఎవరి పైన, కస్య అధః ఎవరి కింద. ఇది కూడా క్వశ్చన్ స్త్రీలింగంలో. కస్యాహ అంటే ఏ అమ్మాయి యొక్క, కస్యాహ పురతః అంటే ఏ అమ్మాయి యొక్క ముందర, కస్యాహ పృష్ఠతః ఈ అమ్మాయి యొక్క వెనకాల, కస్యాహ వామతః ఈ అమ్మాయి యొక్క ఎడం వైపు, కస్యాహ దక్షిణతః ఈ అమ్మాయి యొక్క కుడి వైపు, కస్యాహ ఉపరి ఈ అమ్మాయి యొక్క పైన, కస్యాహ అధః ఈ అమ్మాయి యొక్క కింద. కస్యాహ పురతః మా మాత అస్తి, ఈ అమ్మాయి యొక్క ముందర మా అమ్మ ఉన్నది. కస్యాహ పృష్ఠతః మమ మాత అస్తి, ఈ అమ్మాయి యొక్క వెనకాల మా అమ్మ ఉన్నది. కస్యాహ వామతః మమ మాత అస్తి, ఈ అమ్మాయి యొక్క ఎడం వైపు మా అమ్మ ఉన్నది. కస్యాహ దక్షిణతః మమ మాత అస్తి, ఈ అమ్మాయి కుడి వైపు మా అమ్మ ఉన్నది.
కస్యాహ ఉపరి మమ మాత అస్తి. కస్యాహ ఉపరి అంటే ఎవరి పైన మా అమ్మ ఉన్నది. కస్యాహ అధః ఎవరి కింద మమ మాత అస్తి మా అమ్మ ఉన్నది. ఈ విధంగా వాక్య నిర్మాణం భవతి. అభ్యాసం కుర్మः. రామస్య పురతః, రామస్య పృష్ఠతః, రామస్య వామతః, రామస్య దక్షిణతః, రామస్య ఉపరి, రామస్య అధః. అట్నే సీతాయాః పురతః, సీతాయాః పృష్ఠతః. ఈ మమ మాత అస్తి అన్న వాక్యం యోజనం వాక్యం యోజయామः. వాక్యस्य योजनां कुर्मः वाक्य निर्माणं भवति. सीतायाः पुरतः, सीतायाः पृष्ठतः, सीतायाः वामतः, सीतायाः दक्षिणतः, सीतायाः उपरि, सीतायाः अधः. अट्नि नद्याः, नद्याः पुरतः, नद्याः पृष्ठतः, नद्याः वामतः, नद्याः दक्षिणतः, नद्याः उपरि, नद्याः अधः. अट्टे वाहनस्य, वाहनस्य पुरतः, वाहनस्य पृष्ठतः, वाहनस्य वामतः, वाहनस्य दक्षिणतः, वाहनस्य उपरि, वाहनस्य अधः. अट्ने तस्य पुरतः, तस्य पृष्ठतः, तस्य वामतः, तस्य दक्षिणतः, तस्य उपरि, तस्य अधः. అలాగే తస్యాహ పురతః, తస్యాహ పృష్ఠతః, తస్యాహ వామతః, తస్యాహ దక్షిణతః, తస్యాహ ఉపరి, తస్యాహ అధః. అంటే ఏతస్య పృష్ఠతః, ఏతస్య ఏతస్య పురతః, ఏతస్య పృష్ఠతః, ఏతస్య వామతః, ఏతస్య దక్షిణతః, ఏతస్య ఉపరి, ఏతస్య అధః. एवमेव एतस्याः पुरतः, एतस्याः पुरतः, एतस्याः पृष्ठतः, एतस्याः वामतः, एतस्याः दक्षिणतः, एतस्याः उपरि, एतस्याः अधः. भवतः पुरतः, भवतः पृष्ठतः, भवतः वामतः, भवतः दक्षिणतः, भवतः उपरि, भवतः अधः. एवमेव भवत्याः पुरतः, भवत्याः पृष्ठतः, भवत्याः वामतः, भवत्याः दक्षिणतः, भवत्याः उपरि, भवत्याः अधः. अट्ले क्वेश्चन कस्य पुरतः ఎవరి ముందర, कस्य पुरतः, कस्य पृष्ठतः, कस्य वामतः, कस्य दक्षिणतः, कस्य उपरि, कस्य अधः. अट्ले क्वेश्चन कस्याः पुरतः, कस्याः पृष्ठतः, कस्याः वामतः, कस्याः दक्षिणतः, कस्याः उपरि, कस्याः अधः. एतादृशरूपेण बहूनि लघूनि लघूनि दीर्घानि दीर्घानि वयं वाक्यानि निर्मातुं शक्नुमः. मित्राणि, संस्कृतेन वयं वदामः, अस्माकं वेदाङ्गानि वेदाञ्च वयम् అవగంతుం శక్నుమः. సంస్కృతంలో మాట్లాడడం నేర్చుకుంటే సంభాషణ ఏక మహతి కళా వర్తతే. అతః ఏతాన్ పాఠాన్ సమ్యక్తయా అవగచ్చन्तु, అభ్యాసం కుర్వంతు, వారం వారం శృణ్వంతు, నేత్రాభ్యాం పశ్యంతు, కర్ణాభ్యాం శృణ్వంతు, ముఖేన వదంతు, దక్షిణహస్తేన లిఖन्तు, నూతనాని నూతనాని నిత్యదైన వ్యావహారిక వాక్యాన్ని సృజन्तు इति उक्त्वा अत्रैव एतं कार्यक्रमम् अहं समापयामि. मित्राणि, సంభాషణ సంస్కృతం వార్తావాహిని మీకు సంస్కృతం నేర్పించడానికి, స్పోకెన్ సాంస్క్రిట్ నేర్పించడానికి ఆవిర్భవించింది. ఈ యొక్క వార్తావాహినికి మీరు ఆర్థిక సహాయం చేయండి. మీరు డబ్బులు బాగా సహాయం చేస్తే ఇంకా అద్భుతంగా, దివ్యంగా, భవ్యంగా ఈ యొక్క స్టూడియోని, ఈ సంభాషణ మీడియాని స్టూడియోని మనము యాంకర్స్ పెట్టుకోవడం కూడా మొత్తం సంస్కృత భాష అక్షరాలను, పదాలను, వాక్యాలను, స్తోత్రాలను, సాహిత్యాన్ని రికార్డ్ చేసి మీకు నేర్పించడానికి మేము ఉద్యోగించాము. మీ ఆర్థిక బలం మాకు చాలా అవసరం. ఈ ప్రపంచంలో డబ్బు లేనిది ఏమీ చేయలేము. కావున మీరు ఆర్థిక సాయం చేయగలరు. నా ఫోన్ నంబర్ ఏంటి అంటే 9849641892, 9849641892. సంస్కృతంలో ఏమంటాము? నవ అష్ట 98 9864 చత్వారి నవ 64 షడ్ చత్వారి ఏకం అష్ట నవ ద్వే. కాబట్టి దీనికి మీరు ఫోన్ పే చేయగలరు. మీ అంత ఆర్థిక సాయం చేస్తే ఇంకా మేము ఉత్సాహేన కార్యం కుర్మః. మీ పాఠాన్ వయం బోధయామः. ధన్యవాదः. నమస్తే. జై శ్రీరామ్.